మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలగూడ చందన చెరువు కట్టపై ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, మెదక్ పార్లమెంటు కంటెస్టెడ్ ఎంపీ నీలం మధు పాల్గొని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజావీరుడు పండుగ సాయన్న నిత్యం పేద ప్రజల కోసం ఆలోచించేవాడని, రజాకార్ల అన్యాయాలను ఎదిరించి నిలిచి ప్రతి ఒక్కరికి అండగా నిలిచాడని గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల కడుపు నింపిన మహనీయుడు పండుగ సాయన్న అని కొనియాడారు. ఆకలితో అల్లాడుతున్న గ్రామాలలో పండుగ సాయన్న అడుగు పెడితే వారి కడుపు నింపి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత పల్లె సాయన్నకు పండుగ సాయన్న పేరు వచ్చిందని అన్నారు. పండుగ సాయన్న ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించి వారిని ఎదిరించి తన సొంత సైన్యాన్ని స్థాపించుకొని పోరాడిన పోరాట యోధుడని, అలాంటి మహావీరుడు స్ఫూర్తితో భవిష్యత్ తరాలు పోరాటాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శివశంకర్ ముదిరాజు, సభ అధ్యక్షులు దయానంద ముదిరాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 1-2 బీజేపీ అధ్యక్షులు భిక్షపతిచార్య ముఖేష్ ముదిరాజు, మాజీ బీజేపీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ, కార్పొరేటర్లు కేసర్ గోవర్ధన్ రెడ్డి, భీమరాజు, గౌరీశంకర్, ఎడ్ల మల్లేషు ముదిరాజు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజు, బీజేపీ సీనియర్ నాయకులు గాజుల మధు, సోమేశ్వర్, ధ్యాసని తిరుపతి రెడ్డి, గడ్డం జగన్, కాశీరాం యాదవ్, గోపీనాథ్, తుమ్మల రమేష్, జగను, బీజేపీ బీజేవైఎం నాయకులు మరియు ముదిరాజ్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన ముదిరాజ్ బాంధవులు పెద్దలు అందరూ కూడా పండుగ సాయన్న గారికి పూలమాలతో నివాళులు అర్పించి ఆ యొక్క యూత్ ఐకాన్ ముదిరాజుల లీడర్ నీలం మధు ముదిరాజు గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పండుగ వాతావరణం ఏర్పడింది ఈరోజు. ఎందుకంటే అందరు కూడా మనస్ఫూర్తిగా పండుగ వాతావరణం ఏర్పడింది. ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు విగ్రహాలు పెట్టుకోవడం కాదు, వాళ్ళ చరిత్ర భవిష్యత్తులో తెలిసినట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రతిసారి చెప్తున్నా, ఇక్కడ విగ్రహాలు పెట్టినప్పుడల్లా అట్లీస్ట్ మీ కమ్యూనిటీ వాళ్ళన్నా ఒక చిన్న బుక్లెట్ వేయండి. వాళ్ళ జీవిత చరిత్రతో వచ్చిన వాళ్ళందరికీ ఇస్తే కనీసం వాళ్ళ పిల్లలకన్నా భవిష్యత్తులో జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పండుగ సాయన్న గారి జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని ఎప్పుడైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయులు వీరు. అధికారాన్ని ఆలోచించలేదు, వాళ్ళ సొంతం ఆలోచించలేదు. కాబట్టి వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్ తరాలకు కూడా మనము స్ఫూర్తిదాయకంగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై కొట్లాడిండు. గొప్ప చరిత్ర అయినా మనమందరం పడిపోయినాము. మన హిస్టరీ పుస్తకాలు ఉంటాయి, చదివినామా? చదవలేదు. చరిత్ర పుస్తకాలు లేవు. ఎవరుంటారు చరిత్ర పుస్తకాల? అక్బర్, ఔరంగజేబు ఉంటాడు, నిజాం, టిప్పు సుల్తాన్ ఉంటాడు. కానీ మన చరిత్ర పుస్తకంలో మన పండుగ సాయం ఉన్నాడు. ఇప్పుడు చెప్తామా? వచ్చే పిల్లలకు వాళ్ళ హిస్టరీ పుస్తకంలో పండుగ సాయాలు ఉండాలా ఉండదా? ఓన్లీ ఔరంగజేబు తర్వాత అక్బరు, టిప్పు సుల్తాన్ ఉండాలా, లేకుంటే మన నాయకుడు ఉండాలా? నిజాం సర్కార్ తక్కువైనా చరిత్ర నాకు తెలియదు. 4 ఏళ్ల కింద మాతో రాములు, ఆంజనేయులు వీళ్ళందరూ నాకు తెలుసు. అప్పుడు నేను నేర్చుకున్న 60 ఏళ్ల తర్వాత, వయసు 60 ఏళ్ల తర్వాత నేర్చుకున్న పండుగ సాయన చరిత్ర. ఆడ 2 దొరలు నిజాంతో కొట్లాడిండు. జైలు చేసి దాదాపు చచ్చిపోయినప్పుడు అప్పుడు ఒక 2 దొరసాలు వచ్చి 10,000 రూపాయలు పన్ను కట్టి శంకరమ్మ వనపర్తి దొరసాని శంకరమ్మ తీసుకొచ్చింది. ఆ రోజు 10,000 అంటే ఇప్పుడు ఎంత? 10,000 కోట్లు అంతే కదా. అంటే ఆ గొప్ప నాయకుని విలువ అంతా అప్పుడే గ్రహించిండు.
కానీ మనం మాత్రము స్వాతంత్రం వచ్చినాక మర్చిపోయినాం. మనం అందరం తలంచుకోవాలి. దాన్ని ఎప్పుడైతే లేపాలంటే ఉత్త విగ్రహంతో కాదు, మన పిల్లల చరిత్ర పుస్తకాలలో తప్పక ఒక చాప్టర్ పండుగ సాయం ఉండాలి. అప్పుడు నిజమైన గుర్తింపు పండుగ సాయం గారు వస్తుంది. ఎన్నోసార్లు ఆ చెవుల ప్రాంతం, వికారాబాద్ ప్రాంతం ఎన్నోసార్లు తిరిగితే నిజంగానే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ముద్రాజు. కొందరికి వారసత్వం ఉంటుంది, కొందరు కాస్ట్ ఉంటే కానీ కష్టపడి పైకి వచ్చిన ముద్రాజు. ఎంతో అన్ని పార్టీలు ఉన్నారు కానీ బాగా శ్రమ చేస్తారు. తప్పనిసరిగా వాళ్ళ చరిత్ర వీళ్ళని ఆదర్శంగా చూసుకొని ముద్రాజ్ సంఘం నుంచి పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్ కావాలి, బిజినెస్ మెన్ కావాలి, కాంట్రాక్టర్ కావాలని కోరుతున్నాం. మళ్ళీసారి అవకాశం ఇచ్చిన అందరికీ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మీర్పేట్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఈ జరిగినటువంటి పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ అధ్యక్షత వహిస్తున్నటువంటి మన కార్పొరేషన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పులకరం శివశంకర్ గారు, జిల్లాలగూడ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు అల్లగోని కుమార్ ముదిరాజు గారికి మా ముదిరాజ్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద రాష్ట్ర నాయకులు అలాగే నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ విచ్చేశారు. వారిలో మన స్థానిక శాసనసభ్యులు శ్రీమతి సబితాంద్రారెడ్డి గారు, అలాగే స్థానిక చేవెల్ ఎంపీ కొండ విశ్వరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు పండుగ సాయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాకటి శ్రీహరి ముదిరాజు గారు, అలాగే మన మెదక్ కంటెస్టెడ్ ఎంపీ ముదిరాజ్ యూత్ ఐకాన్ నీలం మధు ముదిరాజు గారు, మా చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు, అలాగే వివిధ రాష్ట్ర మరియు నియోజకవర్గ మరియు వివిధ నాయకులు పార్టీల తరపున ఎక్కడ లెక్క చేయకుండా మా యొక్క సంఘానికి పండుగ సాయన విగ్రహావిష్కరణకు ఇచ్చినటువంటి అందరికీ కూడా మా సంఘం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగొల్ల కులదైవంగా అలాగే ముదిరాజుల ఇష్టదైవంగా ఆరాధించుకున్న పండుగ సాయనను అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా స్మరించుకొని ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకొని వారి వెలుగును చాటాలి. ఎందుకంటే వారు ఆ రోజు మన బడుగు బలహీన వర్గాల కోసము ఎంతో కష్టపడినారు. ఆ రోజుల్లోనే వారిని పెద్దలను కొట్టి పేదలకు పంచే కార్యక్రమం తీసుకొచ్చారు. ఆ ఆనవాయితీ ఇంకా మన దగ్గర నడుస్తూనే ఉంది. కాబట్టి పండుగ సాయనను మనము గొప్పగా కీర్తించుకోవాల్సిన అవసరము ఇప్పుడున్న యూత్ జనరేషన్లో ఎంత ఉందని చెప్పేసి మా ఈ యొక్క పండుగ సాయన విగ్రహ ఆవిష్కరణలో ఈరోజు మా సంఘం యొక్క బలం అందరికీ కూడా అర్థమైంది. ఇదే విధంగా రాష్ట్రంలో పండుగ సాయనను ప్రతి ఒక్కరు స్మరించుకొని ఆ గొప్ప వ్యక్తిని రాష్ట్రానికి వివిధ మూలలలో అన్ని విధాలుగా తీసుకుపోయి వెలుగుని మా ముదిరాజుల వెలుగును చాటి చెప్పాలని చెప్పేసి ఈ యొక్క పండుగ సాయన విగ్రహ ఆవిష్కరణలో భాగంగా మేమందరం తెలియజేసుకుంటున్నాము. ఇంకోటి మా మీర్పేట కార్పొరేషన్ చరిత్రలో ఇన్ని విగ్రహాలు ఏర్పాటైంది ఒక ఎత్తు అయితే పండుగ సాయన విగ్రహం ఏర్పాటైంది ఒక ఎత్తు. చాలామంది రాష్ట్రం నుంచి నలుమూలలుగా మాట్లాడుకునే విధంగా ఈరోజు ప్రోగ్రాన్ని ముందుండి నడిపించినటువంటి నా ముదిరాజ్ సోదరులు పెద్దలు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. జై ముదిరాజ్.